కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. హలో, ఏయ్ వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. ఏంటో పిల్లలుగా చెప్పాలా? పోరా. ఓయ్ సార్, అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళమను. అలాగే సార్, అందరూ వెళ్ళండి. ఏయ్, ఎవరు అక్కడ పడుకుని ఉండేది? మా మాటలు వినిపించడం లేదా? లేవరా. రే, చెప్తుంటే పడుకునే ఉన్నావు. చెప్పేది ఇంతసేపటి నుంచి అరుస్తుంటే పెద్ద లాట్లో పడుకుని ఉన్నావు. నువ్వేం చేస్తుంటారా? నేనేం చేస్తా మీకెందుకు సార్? పోలీసు వాళ్ళతో రాంగ్ గా మాట్లాడుతున్నావే. లేవరా. నీలాంటి వాళ్ళని లోపల పడేసి నాకు తగిలిస్తే కానీ బుద్ధి రాదు. ఏంట్రా దుక్కులు ఇస్తున్నావు? పోరా పోరా. నీ పేరేంట్రా? కార్తిక్. ఏం చేస్తుంటావు? ఏం చేస్తున్నావు అడిగితే నోరు తెరవంటి. టెర్రరిస్టావు నువ్వు? బాంబులో ఉన్నాయా ఏంటి? సార్ ఒక్క నిమిషం సార్. నువ్వెవర్రా? వీడి ఫ్రెండ్ అండి సార్. ఫ్రెండ్వా? అవును సార్. ఇది నా కార్డు సార్. నీ పేరేంటి? నా పేరు చలపతి. వీడు నా ఫ్రెండ్ సార్. ఇంట్లో గొడవపడి కోపంతో వచ్చేసారు సార్. వీడి కోసం నేను వెతుకుతున్నాను సార్. నువ్వు వీడు తోడు దొంగలా? అయ్యో కాదు సార్, ఆ కార్డు నేను పనిచేసే కంపెనీ కార్డు సార్. అందులో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి సార్. కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి సార్. ప్లీజ్ సార్, వదిలేయండి సార్. ప్లీజ్ సార్. సరే, ఆ విషయం నోరు తెరిచి చెప్పొచ్చు కదా. పొరపాటు అయిపోయింది, క్షమించండి ఉంటారేంటి? వదిలేయండి సార్. సరే పో పో. థ్యాంక్ యూ సార్. రేయ్, ఏంట్రా ఇదంతా? అసలు ఏంటి నీ సమస్య? నిన్ను ఎక్కడ వెతికేది? వదిలేరా. సరే సరే, ఏం తింటావు? టీ మాత్రం చెప్పు. సరే అన్నా, 2 టీ ఇవ్వు. మామా, ఇప్పుడు చెప్పరా, ఏంటి నీ ప్రాబ్లం? ఏం లేదురా. అడుగుతున్నానుగా. విరక్తి పుడుతుందిరా. నా పాటికి ప్రశాంతంగా ఉండేవాడిని. ఎప్పుడైతే నాకు పెళ్ళైందో అప్పటి నుంచి అన్ని సమస్యలే. ఏంటా సమస్యలు? రే, నువ్వేగా డబ్బులిచ్చి బుచ్చుకోవాలమను. అవును. అక్కడికి వెళ్తే వాడు నాన్నతో గొడవ, ఇక్కడికి వస్తే ఇంట్లోంచి బయటకు వెళ్ళమని మా నాన్నతో గొడవ. అన్నీ ఓడ్చుకుని ఇంటికి వెళ్తే నువ్వు కూడా గొడవ పడుతోంది. మనిషి ఎన్నెన్ని తట్టుకోగలరా? అందుకే వెక్స్ అయ్యాను. ఇకపై ఎవరు వద్దని నిర్ణయించుకున్నాను. చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఏం చేయలే వేధవా, చస్తాడంట. తెక్కగా మాట్లాడుకో. ఫ్యామిలీ అన్నాక ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటారా? సరే పద, ఇంటికి వెళ్దాం. వద్దురా. రా మావా, ఇంటికి వెళ్దాం. నా మాట విను. సరే, నువ్వు టెన్షన్ లో ఉన్నావు. వద్దురా మావా. ఇప్పుడు నువ్వు టెన్షన్ లో ఉన్నా నేనేం చెప్పినా నీ తలకెక్కదు. మీ ఇంటికి వెళ్ళదు కానీ తిన్నగా మా ఇంటికి వెళ్దాం, సరేనా? పద. లేదా గ్లాస్ ఇలాగేవు. పద వెళ్దాం, పద పద. లోపల రా కలిసి. ఆ మంచం మీద కూర్చో. మంజు, ఓ పడుకున్నావా? లేవకు లేవకు. మరే లేదు, మన కార్తీక్ వచ్చాడు, నేను చూసుకుంటానులే. నువ్వు పడుకో పడుకో పడుకో. మావా, ఇదిగోరా, ఈ లుంగి కట్టుకో. వద్దురా మావా. ఏ, ఇలాగే అడ్జస్ట్ అవుతాను. సరేలే, మంచినీళ్ళు కావాలంటే అక్కడ ఉన్నాయి, బాత్రూమ్కి వెళ్ళాలంటే అదిగో అక్కడ ఉంది. నీకేం కావాలన్నా సరే నన్ను పిలువు, సరేనా? ఓకే. లైట్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేయి. ఓకే. మావా, ఇల్లు చిన్నదిరా, కొంచెం అడ్జస్ట్ చేసుకో. హే, పర్వాలేదురా. ఓకేరా, గుడ్ నైట్ రా. ఓకే, గుడ్ నైట్, బాయ్. ఏరా కార్తీక్, నిద్ర బాగా పట్టిందా? పట్టిందా? కాఫీ దాకా బయలుదేరదాం. రారా. రాత్రి మీ వాళ్ళు ఎవరు నిద్రపోలేదట్రా. నువ్వు నా దగ్గర ఉన్నామని ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళని ఓడించాలని చెప్పాను అనుకుంటున్నారు. నేను చూస్తే కానీ నమ్మేలా లేరు. త్వరగా బయలుదేరు. మంజుని పిలువ, చెప్పేసి వెళ్తాను. మంజుతో ఎప్పుడైనా చెప్పుకోవచ్చురా. ఇంట్లో అందరూ టెన్షన్ గా ఉన్నారు కదా, నువ్వు బయలుదేరు. అంత అర్జెంటే లేదు, పిలవరా. మంజు, కార్తీక్ బయలుదేరుతున్నాడు, నీతో మాట్లాడి చెప్పి వెళ్తాడట. ఇలా వస్తావా? మంజు, జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా మెల్లగా. జాగ్రత్త ఉండు. ఇదిగో. ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నానమ్మా. ఉన్నా
వదిన ఎలా ఉంది? బాగుందమ్మా. ఈయనెప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారన్నయ్య. మీరు మా పెళ్లికి వస్తారని మేమిద్దరం ఎంతగానో ఎదురు చూసాం. రాత్రి ఆదమర్చి నిద్రపోయానన్నయ్య. అన్నయ్య వచ్చారని చెప్పుంటే టిఫిన్ చేసి ఉండేదానిగా. రాత్రి మీరు ఏవి తినలేదటగా, చాలా బాధ కలిగింది. సారీ అన్నయ్య. పర్వాలేదమ్మా. సరే మంజు, వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. నేను కార్తీక్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సరేనండి, అలాగే. రారా. వస్తానమ్మా. అన్నయ్య, వీలు చూసుకుని వదిన ఒకసారి తీసుకురండి. తప్పకుండా. జాగ్రత్త. అలాగే. ఒకసారి వెళ్ళాం. ఆపరా. ఏంట్రా? దిగరా. చెప్పరా ఏంటి? అడుగుతున్నాను, తప్పుగా అనుకోకు. ఎప్పుడూ మంజుని లవ్ చేస్తున్నానని చెప్తూ ఉంటావే, మంజు గురించి నిజం ఎందుకు చెప్పలేదు? ఏమని చెప్పండిరా. మొదటిసారి తను చూసినప్పుడు నడుముకు పైన చూశాను. ఒక ఎస్టీడీ బూత్ లో వర్క్ చేస్తూ ఉండేది. నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడే తనకి 2 కాళ్ళు లేవని తెలిసింది. అందుకని నేను లవ్ చేసిన అమ్మాయిని వదిలేదన్నా. అలా చేస్తే నేను మనిషిని అవుతానట్రా? చూడు మామ, మనం అనుకున్నవి సాధించాలని ఎన్నెన్నో కలలు కంటూ ఉంటాం. అలా జరిగితే సంతోషం, జరగకపోతే నిరాశ పడకూడదురా. ఎందుకంటే అందులోనూ ఒక సంతోషం ఉంటుంది. మాకు సంబంధించినంత వరకు నేను మంజు చాలా సంతోషంగా ఉన్నారా. కాకపోతే ఏంటంటే మంజుని చూసిన తర్వాత నన్ను పెద్ద త్యాగి అనుకొని తన మీద జాలి చూపించడరా నాకు చాలా బాధ కలిగిస్తుంది. అందుకేరా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. ఇంటికి కూడా ఎవరిని పిలవలేదురా, నిన్ను తప్ప. మామా, అదే ఏంటో చెప్పరా. వదిలేరా. నువ్వేం అడగదలుచుకున్నావు నాకు అర్థమైంది మామ. మేమిద్దరం సెక్స్ లో పాల్గొనలేం. అయినా సెక్స్ ఒకటే భార్యాభర్తలు ఇద్దరిని కలిపుంచుతుందని నేను అనుకోవడం లేదురా. దానికి మించి మనసు ఒకటి ఉంది, ప్రేమ ఒకటి ఉంది. ఇవన్నీ అనుభవిస్తే గానీ అర్థం కావురా. చదువుకుంటున్నప్పుడు ఎంతో మంది అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఎలా ఏడిపించేవాడో నీకే తెలుసు. కానీ నేను నిజం చెప్తాను మామ, మంజుని చేసుకున్న తర్వాత సంతోషంగానే ఏదో సాధించాలన్న పట్టుదలతోనే ఉన్నాను. మామ ఏమైందిరా? లేదు మామ, ఏం లేదురా. సారీ మామ, నేను ఏదేదో చెప్పి నిన్ను మూడౌట్ చేసినట్టున్నాను. సరైన టైంలో సరైన విషయమే చెప్పావురా. రే మామ, ఇప్పుడేరా మనసులోని కల్మషం తొలగిపోయినట్టుంది. ఊరుకోమ్మా. ఉన్న మనసుని అర్థం చేసుకోకుండా నాకు సుఖం దక్కలేదన్న కోపంతో కొడుకు పెట్టుకొని తను కొట్టాను రా. తప్పు చేశాను రా, తప్పు చేశాను. ఊరుకో మామ, ఊరుకో. తప్పు చేసి తెలుసుకున్నావుగా, దాన్ని సరిదిద్దుకోవడం చాలా ఈజీ. ఉమ్మ నీ కోసం ఎదురు చూస్తుంటుంది. వెళ్దాం పద. బండెక్కు. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారెడు బుచ్చినయమ్మ, గన్నులో నమ్మిన. రే కార్తీ, ఎక్కడికి వెళ్ళావురా? రాత్రంతా నువ్వు రాకపోయేసరికి ఎంత కంగారు పడ్డావో తెలుసా? ఎక్కడికి వెళ్ళావురా? కాస్త ఊరుకుంటావా? నేను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాను? క్షమించు. ఇంకెవరున్నారు? మిమ్మల్ని నమ్ముకునే కదా మా నాన్నతో గొడవ పెట్టుకుని వచ్చాను. నన్ను వదిలేసిపోతే ఎలా? తప్పేనా? తప్పే. నేను చేసింది కూడా తప్పే. అందుకని నన్ను వదిలేసి పోవచ్చా? అమ్మా, ఇప్పుడే నాకు లైఫ్ అంటే ఏమిటో అర్థమైంది. భార్య భర్తలంటే ఎలా ఉండాలో అర్థం చేసుకున్నాడ్రా.
నేనున్నంత వరకు నిన్ను వదిలిపెట్టి వెళ్ళను రా. ప్లీజ్.